బీహార్లో అన్ని పార్టీలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో క్యాంపెయిన్ నిర్వహిస్తుంది కాషాయ పార్టీ. మహాగఠబంధన్లో ఎలాంటి విభేదాలు లేవన్నారు కాంగ్రెస్ లీడర్స్. సీట్ల పంపకం పూర్తయిందని, త్వరలోనే ఫైనల్ లిస్టు బయటకొస్తుందని చెప్పారు. బీజేపీ చేతిలో సీఎం నితీష్ కుమార్ కీలుబొమ్మగా మారారని విమర్శించారు. బీహార్లో అసెంబ్లీ ఎలక్షన్ ప్రచార హోరు జోరందుకుంది. అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్లి విస్తృత ప్రచారం చేస్తున్నాయి. తొలి విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంతో క్యాంపెయిన్ నిర్వహిస్తోంది కాషాయ పార్టీ. అర్వాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. 2010లో జేడీయూ, బీజేపీ కలిసి 206 సీట్లలో విజయం సాధించి రికార్డు సృష్టించాయన్నారు. ఈసారి ఆ రికార్డును ఎన్డీఏ కూటమిని తిరగరాస్తోందన్నారు గిరిరాజ్ సింగ్. जदयू और बीजेपी ने मिलकर के एक रिकॉर्ड बनाया था 206 सीटें का। इस बार हम उससे भी अधिक जाएंगे, क्योंकि हमारे पास नेता है, नेतृत्व है, कार्यक्रम है, नियत है, लेकिन महागठबंधन नाम की कोई चीज़ नहीं है। तेजस्वी यादव पर कोई भरोसा नहीं, कांग्रेस ने माना नहीं। బీహార్ ఎన్నికల్లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని ప్రచారం చేశారు. డబుల్ ఇంజిన్ పాలనలో బీహార్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని చెప్పారు. మోదీ సర్కార్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదంతో ముందుకెళ్తోందన్నారు. మహాగఠబంధన్లోని పార్టీల మధ్య విభేదాలున్నాయన్నారు కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్. ఏ అభ్యర్థిని నిలబెట్టాలో కూడా కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు నిర్ణయించుకోలేకపోతున్నాయని విమర్శించారు. ये अपील करने के लिए आया हूं कि हम मिलकर के जो आदरणीय नरेंद्र मोदी जी, एनडीए के हमारे सभी नेतागण जो बिहार के अंदर इस बिहार को विकास की नई ऊंचाइयों के ऊपर पहुंचाने का काम कर रहे हैं. బీహార్లో జేడీయూ చీఫ్ సీఎం నితీష్ కుమార్ను బీజేపీ అవమానిస్తోందన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. ఎన్డీఏ సీఎం అభ్యర్థిగా నితీష్ను ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ నేతల జంగిల్ రాజ్ ప్రకటనలను కౌంటర్ ఇచ్చారు. మహాగఠబంధన్లో సీట్ల పంపకం ఖరారైందని, ప్రకటన మాత్రమే మిగిలి ఉందన్నారు పవన్ ఖేరా. भाई 11 साल से आप सरकार में हैं, 2-2.5 साल 3 साल इनको गृह मंत्री बने हो गए हैं, अभी तक घुसपैठ नहीं रोक पा रहे और आज कहते हैं घुसपैठ रोक भी नहीं सकते, तो इस्तीफा देकर जाइए ना. आप सिर्फ प्रचार करने लायक हैं, प्रचार करते रहिए. गृह मंत्री के पद पर बैठने लायक आप हैं नहीं. नीतीश जी को गिरफ्त में रखा हुआ है, क्या हमें नहीं मालूम? हमारे यहाँ सब निर्णय हो चुका है, सही वक्त पे उसकी घोषणा हो जाएगी. బీహార్ ఎన్నికల్లో మహాగఠబంధన్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్. ఎలక్షన్స్ ముగిశాక సీఎం నితీష్ కుమార్ను బీజేపీ పట్టించుకోదన్నారు. నితీష్ కుమార్ రిమోట్ కంట్రోల్గా ముఖ్యమంత్రి మారారన్నారు జయరాం రమేష్. बिहार की जनता जान गई है ये सब झूठे वादे हैं, ये सब जुमले हैं. नीतीश कुमार और बीजेपी को अलविदा करेंगे. आप देखेंगे महागठबंधन को स्पष्ट बहुमत मिलने वाला है. మహాగఠబంధన్లో పూర్తి ఐక్యత ఉందన్నారు సిపిఐ నేత దీపాంకర్ భట్టాచార్య. సీట్ల పంపకం ప్రకటించినప్పటికీ అందరూ నామినేషన్లు దాఖలు చేస్తున్నారని చెప్పారు. బీజేపీ బుల్డోజర్ పాలనను బీహార్ ప్రజలు కోరుకోవడం లేదన్నారు. अमित शाह जी ने कहा कि बिहार में आप नीतीश कुमार जी मुख्यमंत्री नहीं होंगे, इसलिए अमित शाह की बातों को बिहार ध्यान से सुन रहा है और अमित शाह की बातों से बिल्कुल साफ है कि भाजपा पूरी तरह से बिहार में अकेले सत्ता कब्जा करने पर आमादा है. बिहार को बुलडोजर राज का लेबोरेटरी बनाना चाहता है. बिहार बुलडोजर राज की लेबोरेटरी नहीं बनेगा. బీహార్ ఎన్నికల్లో జన్ సూరజ్ పార్టీ మెజారిటీ సీట్లు గెలుస్తుందన్నారు ఆ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్. మహాగఠబంధన్ కూటమి 3వ స్థానంలో నిలుస్తుందని చెప్పారు. బీహార్లో ఎన్డీఏ, జన్ సూరజ్ పార్టీ మధ్య పోరాటం ఉందన్నారు ప్రశాంత్ కిషోర్.